అలానే మిసెస్ రావు భారత ఆర్మీ ప్రయోగించినటువంటి సింధూర్ 1 సింధూర్ 2.0 ఆపరేషన్స్కి ప్రతిగా పాకిస్తాన్ జెట్ ఫైటర్స్ను ఉపయోగించింది, డ్రోన్స్ను కూడా ఉపయోగించింది. అవి ఏ దేశానికి సంబంధించినవి అంటే అవి చైనాకు సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్, అలాగే టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్స్ కూడా. మరి అవి ఏమైపోయాయంటే మధ్యలోనే తుస్సుమన్నాయి. కారణం ఏంటంటే హై-హ్యాండెడ్ అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి జెట్ ఫైటర్స్ కానీ S-400 అనేటువంటి పవర్ఫుల్ వెపన్ భారతదేశం వద్ద ఉంది. మరి ఆ విషయం పాకిస్తాన్కి తెలియదంటే తెలుసు, కానీ భారత ఆర్మీ దాన్ని ప్రయోగిస్తుంది, సకాలంలో దాన్ని వినియోగిస్తుంది అనేటువంటి అవగాహన వాళ్ళకు లేకపోయి ఉండొచ్చు. చైనాని నమ్ముకుంది పాకిస్తాన్, టర్కీని నమ్ముకుంది, అమెరికాని నమ్ముకుంది. అమెరికా ఇచ్చినటువంటి జెట్ ఫైటర్స్ని, అమెరికా ఇచ్చినటువంటి డ్రోన్స్ని, చైనా ఇచ్చినటువంటి జెట్ ఫైటర్స్ని, చైనా ఇచ్చినటువంటి డ్రోన్స్ని ఇప్పటి వరకు భారత ఆర్మీ మీద పాకిస్తాన్ ప్రయోగించింది. కేవలం అమృత్సర్లో ఒక్క మిసైల్కి సంబంధించినటువంటి శకలం కనిపించింది పాకిస్తాన్ది. అంతకు మించి ఆ దేశం యొక్క ఆర్మీ ప్రయోగించినటువంటి ఏవైతే జెట్ ఫైటర్స్ కానీ లేదంటే డ్రోన్స్ కానీ గాల్లోనే కాలిపోయాయి, గాల్లోనే పేలిపోయాయి. అంటే ఆ స్థాయిలో భారత ఆర్మీ స్ట్రాంగ్గా ఉంది. పైగా పాకిస్తాన్ ఉపయోగించేటువంటి జెట్ ఫైటర్స్ కానీ లేదా డ్రోన్స్ కానీ బలహీనమైనవి అని చెప్పి తెలుస్తుంది. అందుకే భారత్ వద్ద ఉన్నటువంటి బలమైనటువంటి వెపన్ తోటి కొడితే పాకిస్తాన్కు సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ అలాగే డ్రోన్స్ కుప్పగూలిపోయాయి, నేలమట్టం అయ్యాయి. 2 పైలట్లు భారత ఆర్మీకి దొరికారు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలని టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఒకేసారి ఆ 15 నగరాలని లేపేయాలని చెప్పి చూసింది. ఒక్క S-400 రాడార్ కాపాడింది భారతదేశాన్ని. అది కూడా రష్యా ఇచ్చినటువంటి S-400. అనాదిగా చిరకాలంగా మిత్రుడు భారతదేశానికి రష్యా. చైనా ఎప్పుడు పక్కలో బల్యం లేక ఉంటుంది. అమెరికా కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంది. దానికి ఉదాహరణ చెప్తాను. ఈ యుద్ధం స్టార్ట్ కాకముందు అన్ని రకాల సహాయం నేను చేస్తాను, మీరు వెళ్ళి ఉగ్రవాద స్థావరాలని కూల్చేయండి అని చెప్పి బహిరంగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కూడా అన్నారు. అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా అదే మాట అన్నారు. సో నిజంగానే అమెరికా భారతదేశానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని చెప్పి సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బట్టి భావిస్తూ ఉంటాం. తీరా ఆపరేషన్ సింధూర్ 2.0 చూసిన తర్వాత అమెరికా బొంబేలెత్తిపోతుంది, చైనాకి దడదడలాడుతూ ఉంది. ఇప్పుడేమంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ భారతదేశం 2 దేశాలు తమకు కావాల్సినవే, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని యుద్ధాన్ని ఆపేయాలి, ప్రశాంత వాతావరణం అక్కడ నెలకొనాలి. గతంలో ఉండేటువంటి సిమ్లా ఒప్పందాన్ని కానీ ద్వైపాక్షిక ఒప్పందాలు కానీ వీటన్నిటినీ బేస్ చేసుకుని మళ్ళా చర్చలకు ఆ 2 దేశాలు వెళ్ళాలని చెప్పి హితబోధ చేస్తూ ఉంది. అంటే డ్యూయల్ గేమ్ ఆడుతుంది అమెరికా. ఎప్పుడు కూడా అమెరికా భారతదేశానికి సపోర్ట్గా లేదు. గత యుద్ధాల సందర్భంగా కూడా 71లో పాకిస్తాన్ పక్షాన్ని నిలిచింది అమెరికా. భారతదేశాన్ని నిలువరించాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ రోజున రష్యాకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ గనక లేకపోతే, సబ్మెరైన్స్ అటాక్స్ లేకపోతే అమెరికా డైరెక్ట్గా ఎంటర్ అయి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఉండేది అనేది ఆ రోజు యుద్ధం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ప్రస్తావించేటువంటి అంశం. సో కాబట్టి అమెరికా నమ్మకమైనటువంటి మిత్రుడైతే కాదు. బహుశా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం అవసరం అమెరికాకి. భారతదేశంలో అమెరికా వస్తువులు అమ్ముకోవాలి, అమెరికా తయారు చేసినటువంటి యుద్ధ సామగ్రిని అమ్ముకోవాలి. భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్గా అమెరికా చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆత్మీయమైనటువంటి పలకరింపు, ఆత్మీయమైనటువంటి అనుబంధం ఆ దేశానికి
భారతదేశం మీద ఉండదు, కేవలం పాకిస్తాన్ మీదే ఉంటుంది అనేది గత చరిత్ర తిరిగేస్తే కనుక మనకు అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. కానీ బలమైనటువంటి స్నేహితుడు, ఆత్మీయ స్నేహితుడు రష్యా భారతదేశానికి. ఎప్పుడు కూడా రష్యానే భారతదేశాన్ని కీలకమైనటువంటి సమయంలో ఆదుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఎక్కుపెట్టినటువంటి 300 మిసైల్స్ని ఒకే ఒక్క రాడర్ S-400 కుప్పగూల్చింది. గగనతలానికి ఒక రక్షణ కవచంలాగా నిలిచింది, ఒక సుదర్శన చక్రంలాగా పనిచేసింది. అది లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి 15 నగరాలు ఒకేసారి డ్యామేజ్ అయ్యేవి అనేది ఇప్పుడు సాంకేతిక నిపుణులు, యుద్ధ సామగ్రి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా అది పక్కలో బెల్లం లాగానే ఉంది. ఆ పక్కలో బెల్లానికి తోడుగా ఇంకొక దేశం చైనా బ్యాక్ ఎండ్లో ఉంటూ పాకిస్తాన్ని ఫ్రంట్లో పెట్టింది యుద్ధంలో. చైనా ఇచ్చినటువంటి ఆయుధాలు తుస్సుమన్నాయి. మేడ్ ఇన్ చైనా వస్తువులు ఏ విధంగా ఉంటాయో భారతదేశంలో అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. నాసి రకమైనటువంటి వస్తువులు ఏవైనా ఉంటాయంటే చైనా వస్తువులే. కాకపోతే అన్ని వస్తువులను తయారు చేస్తుంది ఆ దేశం, కానీ నాసి రకం వస్తువులు మాత్రమే తయారు చేస్తుంది. అవి సొఫిస్టికేటెడ్గా ఉండవు అనేటువంటి అభిప్రాయం ఆ దేశం తయారు చేసినటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా కూడా. అందుకే యుద్ధ సామగ్రి విషయంలో కూడా అలాంటి అభిప్రాయమే ఇప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్, డ్రోన్స్ మీద కలుగుతుంది. కారణం ఏంటంటే పాకిస్తాన్కి ఇచ్చినటువంటి జెట్ ఫైటర్స్ కానీ డ్రోన్స్ కానీ సకాలంలో పనిచేయలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దీంతో చైనాని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉండిపోయింది. మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి అని అంటే, మునిగిపోయేటువంటి మనిషికి గడ్డిపోచ దొరికినా కానీ పట్టుకుంటాడని చెప్పి అంటుంటారు. ఇప్పుడు టర్కీని పట్టుకుంది పాకిస్తాన్. టర్కీ ఇచ్చేటువంటి డ్రోన్స్, టర్కీ ఇచ్చేటువంటి జెట్ ఫైటర్స్ని నమ్ముకొని భారతదేశం మీద యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటుంది. కానీ అలాంటి సీను, అలాంటి సిచ్యువేషన్స్ లేవు. కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ఇప్పటికి కూడా ప్రదర్శిస్తుంది పాకిస్తాన్. ఒకవైపు ఏమో ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటున్నారు. కొంతమంది బంకర్లో ఉన్నారంటున్నారు, మరి కొంతమంది ఏంటి ఆయన్ని బందీ చేశారని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ప్రధాని ఎక్కడున్నాడో తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ ఇచ్చేటువంటి ఫైటర్స్ తోటి, జెట్ ఫైటర్స్ తోటి, అలాగే డ్రోన్స్ తోటి భారతదేశం మీద యుద్ధం చేయడానికి పాకిస్తాన్ సాహసిస్తూ ఉంది అని అంటే అది నేల విడిచి సాము చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని చల్లబరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కారణం పాకిస్తాన్ పని అయిపోయింది అనేటువంటి భావంతో అమెరికా ఉంది. కాకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, శాంతి చర్చలు చేసుకోండి అని చెప్తున్నారు. జేడీ వాన్స్ మాత్రం ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఇష్యూ అది, మేము జోక్యం చేసుకోమని చెప్పి జేడీ వాన్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే అమెరికా అధ్యక్షుడి భావం ఒక రకంగా, అమెరికా ఉపాధ్యక్షుడి భావం మరొక రకంగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు చైనాని నమ్ముకొని నట్టెడు మునిగింది పాకిస్తాన్, అమెరికాని నమ్ముకొని గతంలో మునిగిపోయింది, ఇప్పుడు టర్కీని నమ్ముకుంది. మరి టర్కీని నమ్ముకొని పాకిస్తాన్ బయటపడగలదా, బయటపడే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.